చెప్పాలి. ఇది ఎస్పీ గారు, కర్నూలు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఆదంలో మట్కా ఎక్కువగా ఉందని సార్ సెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానివల్ల ఈ మటకా నిర్మూలించే దానికోసము స్పెషల్ గా త్రీ టౌన్ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. తర్వాత అందరి సిఐలు కూడా ఇచ్చినాము. ఆ మటకా రైడ్స్ లో భాగంగా ఎన్నో తేదీ 25 కదా ఫస్ట్ 25/11 ఇది 25 1/11/24 తేదీ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మటకా కేసు. ఇది వచ్చి ఆలీను తర్వాత చాంద్ వాసా అనే వాళ్ళ పైన కేసు నమోదు చేసినాము. దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేసినాము, అంటే వ్యవస్థీకృత నేరం కింద చేసినాము. తర్వాత వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ సీజ్ చేసినాము. సెల్ ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇప్పుడు ముద్దాయిలు ఇద్దరు కూడా వీళ్ళు కూడా మెయిన్ వీళ్ళందరితో ఈ బీటర్లందరితో బల్లార్లో ఉంటూ మటకా చీటీలు తీసుకొని మటకా నడుపుతున్నారని చెప్పి, అంటే వీళ్ళు ఇంకా పెద్ద నేరస్తుల పైన అన్నమాట, వీళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం తెలిసింది. తర్వాత వీళ్ళని పైన నిఘా పెట్టి పట్టుకున్నాము. వీళ్ళ దగ్గర పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర కూడా 2,15,600 రూపాయలు తీసుకున్నాము. తర్వాత మటకా చీటీలు, ఫోను అది నోకియా ఫోను, తర్వాత 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి ఈరోజు డిమాండ్ 2,15,600 దానికి ఆధార్ అయితే త్రీ టౌన్ సిఐ, తర్వాత వాళ్ళ కానిస్టేబుల్స్ పరశురాము, నరేంద్ర, ఇంకా మిగతా సిబ్బంది అంతా కష్టపడి పట్టుకోవడం వల్ల మొదట ఇది తగ్గింటుంది అనుకుంటాం మేము. తర్వాత ఇదే విధంగా రైళ్లు కంటిన్యూ చేస్తాము. మటకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. సోషల్ లెవెల్స్ మటకా ఒకటే కాదు, గ్యాంబ్లింగ్ కానీ ఇతర సోషల్ లెవెల్స్ సారాయి కానీ సోషల్ లెవెల్స్ అంటే మన పోలీసుకు సంబంధించిన డ్యూటీలు అన్ని కూడా సక్రమంగా చేసి లా అండ్ ఆర్డర్ లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డి సోమన్న, డిఎస్పి ఆధ్వర్యం.